హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫనీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీకోసం నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఇక నా వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఇది చూస్తుంటే ఏం గుర్తొస్తుందో చెప్పండి. ఇంకా మేమైతే గుంటూరులో ఉన్న జీవన్ సాగర్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసరికి గుంటూరులో గుంట గ్రౌండ్లో అయితే పెట్టారు. గుంటూరులో ఉన్న వాళ్ళకైతే చాలామందికి అయితే తెలుస్తుంది. గుంట గ్రౌండ్ అంటే చాలా ఫేమస్ గుంటూరులో వచ్చేసరికి. మేమైతే ఇంకా ఎగ్జిబిషన్ చూడడానికి అయితే వచ్చేసాము. ఇంకా మాతో పాటు మీరు కూడా ఎగ్జిబిషన్ మొత్తం చూసేసేయండి. ఇంకా ఎంట్రన్స్ అయితే మనకి వెళ్తాం కదా, అది వచ్చేసరికి లండన్ బ్రిడ్జ్ అయితే మనకైతే సెట్టింగ్ అయితే పెట్టారు. ఇంక మేమైతే దానిలో నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే ఫోటోషూట్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము సండే వెళ్ళాం కదా, సో క్రౌడ్ కూడా చాలా ఉన్నారు. ఇంకా మేమైతే నేను అలా వీడియో అయితే తీసుకుంటూ అయితే వచ్చాను. ఇక్కడైతే ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా లండన్ బ్రిడ్జ్ అంటే చాలా పెద్దది కదా, ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా నేనైతే చిన్నగా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా మెయిన్ మనకి సమ్మర్ అంటే గుర్తొచ్చేది ఎగ్జిబిషనే కదా. మేము కూడా అంతేనండి. చిన్నప్పుడు సమ్మర్ వస్తే చాలు మా పేరెంట్స్ అయితే మమ్మల్ని ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళేవాళ్ళు. చక్కగా దాంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ తినేసి వచ్చేవాళ్ళము. ఇంకా నైట్ అయితే వచ్చి తినకుండా అలాగే పడుకునే వాళ్ళము. ఇంకా సమ్మర్ అంటే నాకు చాలా ఇష్టము. ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చేసేది సమ్మర్ అనగానే. ఇంకా మేము ఎగ్జిబిషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంక ఇది వచ్చేసరికి లండన్ ప్యాలెస్ అంటారు కదా, మహారాజ్ ప్యాలెస్. సేమ్ అలాగే ఉందండి. లోపలికి వెళ్తే అసలు మామూలుగా లేదు. లోపల చాలా బాగుంది. అంటే జస్ట్ అసలు ప్యాలెస్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉందండి. ఫోటోషూట్ అయితే తెగ తీసుకుంటున్నారు అందరూ. చక్కగా అందరు చిన్న చిన్న పిల్లలు వేసుకొని అందరూ బాగా వచ్చారు. చాలా బాగున్నాయి. ఆ సెట్టింగ్ అదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎవరన్నా మీరు గుంటూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేయండి. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా బాగుందని చెప్తారు. ఈ ప్యాలెస్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ప్యాలెస్లో అయితే ఇంకా కొంచెం వేడిగా ఉందండి. ఇంకా అందుకని లోపల కూలర్లు అయితే పెట్టారు. ఇంకా కూలర్లు పెట్టిన దగ్గర నుంచి అసలు జనాలు అసలు కదలను కూడా కదలట్లేదండి ఆ కూలర్స్ దగ్గర నుంచి అయితే. ఇంకా మేమైతే లోపల ప్యాలెస్లో నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా టాయ్స్ అవన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, జస్ట్ బొమ్మలు. ఆ వీడియో తీసాను. ఇంక వచ్చేసరికి జైంట్ వీల్ ఇంకా అలా తిరుగుతూ ఉంది. మేము ఎక్కుదాం అనుకున్నాము. ఇంకా అది కాక కొంచెం మేమైతే లేట్గా అయితే వెళ్ళాము. ఇంకైతే మాకైతే ఏం ఎక్కబుద్ధి అయితే కాలేదు. జస్ట్ మేమైతే అలాగా చూసుకుంటా ఒక రౌండ్ అయితే వేసుకుంటా అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ సైడ్ వచ్చేసరికి గేమింగ్ జోన్ అని పెట్టారు కదండి, అది మీకు లాస్ట్లో అయితే చెప్తాను అసలు ఏంటి అసలు అనేది. చాలా బాగుంది అసలు అది కూడాను. అసలు మేమైతే చూసి తెగ నవ్వుకున్నాము అసలు అదైతే. ఇంకా అలా అయితే ఇంకో ఇది వచ్చేసరికి ఇదైతే ఈ ఐటెం ఒక్కటే మేము ఎక్కామండి, నేను మా తమ్ముడు. అది కూడా లాస్ట్లో అయితే ఉంటుంది.
మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. దాంతోపాటు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేయండి. దాంతోపాటు లైక్ కూడా చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీతో పాటు మీలాగా చాలామంది చూసేవాళ్ళు ఉంటారు కదా, ఇష్టపడే వాళ్ళు ఎగ్జిబిషన్ అంటే. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి. మీకు ఇక్కడ వచ్చేసరికి ఒక సైడ్ అంతా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకొక సైడ్ అంతా మామూలుగా పిల్లలు ఎక్కే ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇంకా అలా అయితే మొత్తం వీడియోస్ అయితే తీసాను. దీంట్లో మీకు ఏది ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అంటే మీరు ఏది ఎక్కుతారు అంటే బ్రేక్ డ్యాన్స్, కొలంబస్, నెక్స్ట్ లేదంటే జైంట్ విల్లు ఇలా ఉన్నాయి కదా, మీకు వీటిలో ఏది ఎక్కువ ఎగ్జిబిషన్కి వస్తే ఏది ఎక్కుతారో నాకు అది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా అలాగే ఇంకో సైడ్ చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, ఇంకా అవి కూడా అలా అయితే వీడియోస్ అయితే తీశాను. ఇంకా నార్మల్గా అయితే నేను ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఎక్కుతానండి, నాకు చాలా ఇష్టము. ఇంకా ఈసారి అయితే ఇంట్రెస్ట్ అయితే లేదు, ఇంక అందుకనైతే నేనైతే ఏ ఐటమ్ అయితే ఎక్కలేదు, ఒక్కటైతే ఎక్కాను. నెక్స్ట్ తర్వాత ఇంకా అలాగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. సండే అన్నాం కదా, కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంది. ఇంకా మేమైతే స్మోక్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాము. అవి ఎలాగా మీరు ఎప్పుడైనా తిన్నారా? నేనైతే సెకండ్ టైం అండి ఇది తినడము. ఒకసారి మీకు కూడా చూపిస్తాను స్మోక్ బిస్కెట్స్ అంటే ఏంటి, అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే స్మోక్ బిస్కెట్ స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మేమైతే 2 అయితే చెప్పాము. వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల వేపర్స్ ఉంటాయి కదా, వేపర్స్ అయితే వేసి దానికైతే గ్యాస్ లాగా కొట్టిస్తున్నారు. అదేంటంటే మనం నోట్లో పెట్టుకోగానే మనకి పొగ వచ్చినట్టు వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను, మా తమ్ముడు తింటున్నాడు చూడండి. ఇంకా అలా వేపరేనండి, జస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం చల్లగా కూల్గా ఉంటుంది తింటుంటే. ఇంకా మా హస్బెండ్ మా తమ్ముడు అయితే ఇంకా తింటుంటే ఇంకా వీడియో అయితే తీసాను. ఇంకా అలాగా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంక మేమైతే అలాగా నడుచుకుంటా అయితే ఇంకా అలా వెళ్తా అయితే ఉన్నాము. ప్రతి ఒక్కటైతే నేను చూపిస్తాను. ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇంక మధ్య మధ్యలో గేమ్స్ కూడా ఉంటాయి కదా, ఇంకా గేమ్స్ స్టాల్స్ కూడా అవి కూడా పెట్టారు. గ్లాసెస్ని బాల్స్తో కొట్టడము, అలాగే నెక్స్ట్ రింగ్ ఆట, నెక్స్ట్ వచ్చేసరికి బాల్స్ వేస్తే ఎన్ని కాయిన్స్ అంటే మొత్తం ఎంత నెంబర్ కౌంట్ అవుతే దాన్ని బట్టి వస్తువు రావడం, అలాగే చాలా అయితే స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి గేమ్స్ చెప్పాను కదా, గేమ్స్ పెట్టే ఆటలని. ఇంకా ఇక్కడ చాలా అయితే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. కాకపోతే మేమైతే ఏమీ ట్రై చేయలేదులే కానీ ఇంకా జస్ట్ వీడియో అయితే అలా తీసాను. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సైడ్ వచ్చి రింగ్ అని చెప్పాను కదండి, ఇంకా ఇది వచ్చేసరికి రింగ్ ఆట. మన రింగ్ దేని మీద పెడితే దానికి సంబంధించిన నెంబర్ అయితే దాని మీద ఉంటుంది, అలాగా దాన్ని బట్టి గిఫ్ట్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి గ్లాసెస్ని బాల్తో కొట్టడము, మొత్తం ఒక్క బాల్తోని మొత్తం అన్ని గ్లాసెస్ అయితే పడిపోవాలి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గన్తో బెలూన్స్ అయితే పేల్చడము, ఇది ఒక గేము. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ యారోతో దాని గురి చూసి కొట్టాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డెవిల్ హౌస్ అండి, నాకు చాలా భయం, అయితే వెళ్ళలేదు అసలు. కానీ లోపలైతే ఏముండదు, చిన్న పిల్లలు అయితే ఉంటారు, వాళ్ళే కొంచెం గోలగోలు చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇది ఇంట్రెస్టింగ్గా ఉందండి, కాయిన్ గేమ్ అంట. ఇదేంటంటే కింద బకెట్లో చిన్న గ్లాస్ అయితే పెట్టారు, లోపల గ్లాస్ కనిపిస్తుంది కదా మీకు, గ్లాస్ అయితే పెట్టారు, దాంట్లో కాయిన్ అయితే వెయ్యాలి. మనకు కరెక్ట్గా చిన్న గ్లాస్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే కాయిన్ వేస్తే మనకి ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఫస్ట్ కాయిన్ వేస్తే చిన్న ప్లాస్టిక్ డబ్బా వస్తుంది, సెకండ్ కాయిన్ వేస్తే ఇంకో పెద్ద ప్లాస్టిక్ డబ్బా వస్తుంది, 3 కాయిన్స్ వేస్తే మనకి టెడ్డీ బేర్ అయితే వస్తుందంట. అదొకటి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంది గేము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి డాన్సింగ్ అయితే ఉంది, ఫుల్గా మనకి 50 రూపీస్ ఎంతో ఉన్నట్టుంది దీనికి. ఇంకా లోపల పాటలు అయితే పెడతారు, ఇంకా దానికి మన ఇష్టం వచ్చినట్టు డాన్స్ అయితే వేసేసుకోవచ్చు ఎంతసేపు అయినా సరే. ఇంకా దాన్ని బట్టి ఇంకా వాళ్ళు పాటలు పెడుతుంటే ఇంకా పిల్లలందరూ డాన్స్ అయితే వేస్తున్నారు. నేను జస్ట్ అలా వీడియో అయితే తీసాను. డాన్స్ బాగా వేస్తున్నారు పిల్లలు. ఏంటంటే కొంచెం డాన్స్ వచ్చిన వాళ్ళు వెళ్తే బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా చూడడానికంటే ఇంక డబ్బులు వేస్ట్ కదండి. మేమైతే అలా ఊరికే సరదాగా అయితే లోపలికి అయితే వెళ్ళి జస్ట్ వీడియో అయితే తీసాను.
ఇంక ఇటు వచ్చేసరికి షాప్స్ అండి. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంక మనకి ఏవైతే అన్నీ రెగ్యులర్గా యూస్ చేసుకుంటామో వాటికి సంబంధించినవి అయితే షాప్స్ అయితే ఉంటాయి. బట్టలైనా వచ్చేసరికి కోన్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. దానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు స్టాల్స్ అవి కూడాను. ప్రతి ఒక్కళ్ళు అయితే దీంట్లో ప్రతి ఒక్కళ్ళు స్టాల్స్ అయితే పెట్టుకుంటారంటే సమోసా బజ్జీలు ఏదైనా పొడులు కానీ మసాలాస్ కానీ ప్రతిదీ ఇంకా మామిడికాయలు కానీ ప్రతి ఒక్కటి అయితే దీంట్లో ఖచ్చితంగా అయితే స్టాల్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్ అయితే మీరు ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీలో ఎవరన్నా అసలు వెళ్ళకపోతే ఖచ్చితంగా అయితే వెళ్ళండి, మీరే చూస్తారు కదా ఎలా ఉంటుందో మీరే చెప్తారు. చాలా బాగుంటుంది, పిల్లలతో వెళ్తే ఇంకొంచెం సరదాగా కూడా ఉంటుంది. ఎంజాయ్ అయితే చేసి అయితే రావచ్చు ఖచ్చితంగా. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మసాలా పొడులు అంటే కార్న్ఫ్లోర్ మంచూరియా పౌడర్ అలాగా ఉంటాయి కదా, మంచూరియా వేసి తయారు చేసుకునేవి అలాగా పౌడర్లు చికెన్ మసాలాస్ ఆ పౌడర్లు అన్నీ అయితే ఉంటాయి. ఇంకా నేను వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వాఫుల్స్ అయితే ఒకటి నాకు చాలా ఇష్టము. నేను ఇంకా ఈ వాఫుల్స్ అయితే తీసుకున్నాను. అది వాఫుల్స్ కూడా దాంట్లో పిండి అయితే వేసి అలా రెడీ అయితే చేస్తారు. ఇంకా దీనికి వచ్చేసరికి ఏంటంటే చాక్లెట్ క్రీమ్ అదంతా వేసి ఇస్తారు. దీనికన్నా బయట ఇంకా చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ అంటే జస్ట్ నార్మల్గానే ఉంటుంది కదా, జస్ట్ ఇంకా అలా అయితే వేసి ఇచ్చారు. ఇంకా నేనైతే ఫుల్గా ఒకటైతే నేనైతే లాగిచ్చేసేసాను. ఇంకా వాఫుల్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో అనేది. వాఫుల్ కూడాను చాలా బాగుంటుంది. బయట అయితే చాలా బాగా చేస్తారు. ఎగ్జిబిషన్లో అంటే జస్ట్ నార్మల్గానే అయితే ఉంటుంది కదా. ఇంకా మా తమ్ముడు అయితే తీసుకున్నాడు ఒకటి. ఇంకోండి ఇలా ఉంటుంది, దానిపైన ఫుల్గా క్రీమ్ అయితే వేస్తారు. జస్ట్ నీళ్ళైతే నార్మల్గా అయితే వేసి ఇచ్చారు. ఇంకా అదైతే మా తమ్ముడు ఒకటి నేను ఒకటి అయితే తీసుకున్నాము. ఇంకా నేనైతే తినేసేసాను. ఇంకా తినేసేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్ ప్యాకెట్స్ కానీ ఏమైనా తీసుకున్నాం క్లిప్స్ ఏమైనా తీసుకుందామని అయితే లోపలికి అయితే వచ్చాను. ఇంకా లోపలికి వచ్చి ఇంకా స్టిక్కర్ ప్యాక్స్ క్లిప్లు అయితే తీసుకున్నాను. నేను క్లిప్లు అవి తీసేసుకొని ఇంకా నేను ఇంకా అలా వీడియో అయితే తీసుకుంటా అయితే వచ్చాను. ఇంకా నేను ఇంకొంచెం ముందుకెళ్ళంగానే ఇక్కడేమో పిల్లివి మాస్కులు కనిపిస్తున్నాయి చూడండి. అవి మా హస్బెండ్ అయితే కొనిచ్చమన్నాను, కొనిచ్చమంటే నాకైతే కొనిపించలేదు. ఇక్కడ ఏమైనా కీ చైన్స్ చూసామండి చాలాసేపు, కీ చైన్స్ తీసుకుందామని, కానీ మాకు నచ్చలేదు ఆ కీ చైన్స్. ఇంకా అందుకని మేమైతే తీసేసుకోలేదు. ఇక్కడ వచ్చేసరికి టాప్స్ డ్రెస్సెస్ ఇంకా అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా అలా అయితే వీడియో అయితే ఇంకా తీసాను. ఇంకా బెడ్షీట్స్ ఇంకా అన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి అప్పడాలంట, ఇంకా అప్పడాల ప్యాకెట్స్ ఇంకా అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా అలా అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా చాలామంది జనాలు ఉన్నారు కదా, ఇంకా అందుకని జస్ట్ నార్మల్గా అయితే తీసాను. ఇంకా మా వాళ్ళు అయితే అలా ముందుకైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. మా హస్బెండ్ రాండి మీకు షాపింగ్ చూపిస్తాను అంటున్నారు. ఇంకా అలా అయితే ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్ళాము. ఇంకా నేను షాపింగ్ చేసా అన్నాను కదా, ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇంకా క్లిప్స్ ఇవన్నీ అయితే ఇంకా క్లిప్స్ తీసేసుకున్నాను. నాకు చిన్న చిన్న క్లిప్స్ అయితే లేవు, ఇంకా అందుకని నేను క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మొత్తం వచ్చేసరికి 260 ఎంతో అయ్యింది. ఇంకా అలాగా చాలా రకాలు అంటే చాలా రకాలు ఉన్నాయండి క్లిప్స్ అయితే. అసలు ఏం తీసుకోవాలో అర్థం కాలేదు నాకైతే. చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కానీ చాలా రకాలు ఉన్నాయి. ఇంకా నేనైతే ఒక 4-5 రకాలు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంకా అలా బయటకైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ వచ్చేసరికి టాటో స్టూడియో అంట, జస్ట్ అలా వీడియో అయితే తీసాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి కాటన్ క్యాండీ కావాలంటే ఇంకా కాటన్ క్యాండీ అయితే తీసుకుంటున్నారు మా వాళ్ళు. ఇంకా అది జస్ట్ నార్మల్గా అయితే చేస్తున్నారు. మీకు చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నారు అనేది. ఇంకోండి దాంట్లో ఒక పొడి అయితే ఉంటుంది, ఆ మధ్యలో అయితే పొడి అయితే వేస్తారు. వేసేసి ఇంకా ఒక స్టిక్ అలా పెట్టి ఇంకా వాటిని అలాగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అయితే తిప్పిస్తారు. ఇంక ఇదేంటంటే వాళ్ళకి రావట్లేదు అనుకుంటారు, నార్మల్గా అయితే చేసి అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా అలాగా ఇంకా
ఇంకొకటి మీకు ఇందాక చెప్పాను కదా గేమింగ్ జోన్ అని. ఇంక ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి కళ్ళకి అయితే ఒకటి పెట్టేస్తారు. దాని లోపల ఏంటంటే గేమింగ్ అనేది ఒకటి రన్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళే ఉన్నారు అన్న ఫీలింగ్స్తో అలా ఏం చేస్తారు అంటే అటు ఇటు కదలడము, ఎదురు వాళ్ళని గుద్దడం, అలా ఫైటింగ్ చేస్తూ ఉంటారు కదా టీవీలో చూస్తున్నట్టు. ఇంకా వాళ్ళు అలాగా ఇదే. ఈ పక్కన అబ్బాయి అయితే అసలు అరుస్తూ ఉన్నాడు. ఇంకా అది కొంచెం అసలు చాలా అసలు ఏం అరుస్తున్నాడు, పడిపోతున్నాడు కూడా అబ్బాయి. ఇంకా దాన్ని చూసి చాలాసేపు నవ్వుకున్నాము. ఇంకా మా వాళ్ళేమో సార్ నువ్వు కూడా ట్రై చేయి అన్నారు. నాకైతే భయం వేసింది ఎక్కడ పడిపోతానా అని. ఇంకా నేనైతే ట్రై చేయలేదు. ఇక్కడ చూడండి అసలు అసలు నుంచోలేకపోతున్నారు వాళ్ళు దాని మీద. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఐటమ్ ఎక్కామన్నాం కదా, ఇంక ఇదేనండి. ఇంకా నేను మా తమ్ముడు అయితే ఇంక ఈ ఐటమ్ అయితే ఎక్కేసాం. ఏముంటుందో జస్ట్ రౌండ్ తిరుగుతా పై దాకా అయితే వెళ్ళేసి మళ్ళీ పైనుంచి కిందకైతే వస్తుంది. ఇంకా ఇంకా అలాగా రౌండ్ తిరుగుతూ కిందకైతే వచ్చేస్తుంది. కానీ బైక్ పైకి వెళ్ళినప్పుడు అండి భలే ఉంటుందండి. అంటే మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం అయితే చూడొచ్చు. అసలు ఎలా ఎక్కడ దాకా ఉంది, ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నారనేది మనం అయితే చక్కగా ఇది పైకి వెళ్ళినప్పుడు అయితే బాగా చూడొచ్చు. నేనేంటంటే ఫోన్ తీసుకెళ్ళలేదు, లేదంటే నేను అది కూడా వీడియో అయితే తీసి పెట్టేదాన్ని. నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, మా హస్బెండ్ దగ్గరే ఇచ్చేసి వెళ్ళిపోయాను. మా హస్బెండ్ అయితే మేము ఇంక ఇది ఎక్కాం కదా, ఇంకా మమ్మల్ని అయితే వీడియో అయితే తీశారు. ఇంకా మేమైతే కిందకైతే ఇలా వచ్చేస్తున్నాము. ఇంకా మేమైతే ఇంక ఒక ఐటమే ఎక్కామన్నాం కదా, ఇంక ఇదైతే ఎక్కి ఇంకా మేమైతే రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మేమైతే బయటకు వచ్చిన తర్వాత మాకు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఇవి అయితే కనిపించాయి. దాంట్లో వచ్చేసరికి స్నేక్ తెలుసా అండి మీకు? అంటే పాముది, రబ్బర్ పాము ఉంటుంది కదా, ఇంకా అది చూసా నాకు బాగా నచ్చింది. కాకపోతే వాళ్ళు అయితే 100 రూపాయలు అయితే చెప్పారు. అది మాకు విజయవాడలో అయితే 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది. ఇంకొద్దులే అని మేమైతే తీసుకోలేదు. ఇంకా ఎగ్జిబిషన్ అయితే మీరు కూడా చూసారు కదా నాతో పాటు. ప్లీజ్ ఇలాగే నాకు సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.